కేంద్ర ప్రాయోజిత పథకాలు సిఎస్ఎస్ కింద రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేకపోవడం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు ఉన్నతాధికారులపైన. అయితే అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో వివిధ శాఖల వద్ద ఇంకా 6,252 కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా మిగిలిపోవడం పైన అధికారులను నిలదీశారు ఆయన. అయితే మిగిలిపోయిన నిధులన్నింటినీ కూడా జనవరి 15 లోపు పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే కేంద్ర పథకాల్లో అందుబాటులో ఉన్నటువంటి నిధులను కూడా ఖర్చు చేయలేకపోవడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. మొత్తం 24,513 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు పూర్తి చేయాల్సి ఉంటే ఇంత పెద్ద మొత్తంలో నిధులు మిగిలిపోవటం పైన ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY అర్బన్ పథకం కింద కేవలము 38% నిధులు మాత్రమే ఖర్చు చేయడం పైన ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ నిధుల వినియోగాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మంత్రి కొలుసు పార్థసారథికి ఆదేశించారు. గతంలో విజిలెన్స్ విచారణ కారణంగా ఆగిపోయినటువంటి ఇళ్ల నిర్మాణాలకు వెసులుబాటు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాలని, తద్వారా నిధుల ఖర్చును వేగవంతం చేయాలని సూచించారు. జనవరి నాటికి PMAY అర్బన్లో 75% నిధులు ఖర్చు చేస్తే అదనంగా నిధులు సాధించవచ్చని, ఈ ఏడాది కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రంలో 30,000 కోట్ల రూపాయలను ఖర్చు లక్ష్యంగా పెట్టుకుందాము. ప్రస్తుతం ఉన్నవి ఖర్చు చేస్తే మరో 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు అదనంగా నిధులు తెచ్చుకోవచ్చు అని తెలిపారు ఆయన. అయితే దీనిపైన సంబంధిత కేంద్ర మంత్రులతో టచ్లో ఉండి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేటటువంటి విధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. నమస్తే.